హలో టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానుశ్రీ రెడ్డి క్రియేటివ్స్. నేను ఈ వ్లాగ్ చాలా డేస్ నుంచి అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే భానుతో ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు. అదే భాను అన్నప్రశ్న వ్లాగ్. ఆఫ్టర్ 1 year అయితే అప్లోడ్ చేస్తున్నాను. భాను అన్నప్రశ్న అయ్యి 1 year అయితే అయిపోయింది. మే 20, 2024లో భాను అన్నప్రశ్న అయితే జరిగింది. ఇప్పుడు 2025 కూడా వచ్చేసింది. 1 year అయింది నాకు అప్లోడ్ చేయడానికి. అంటే భాను ఫేస్ అప్పటికి మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ భాను ఫేస్ అయితే రివీల్ చేయలేదు. భాను ఫేస్ వచ్చేసి బర్త్డే తర్వాత అయితే నేను రివీల్ చేశాను. కరెక్ట్గా బర్త్డే మినీ వ్లాగ్స్ అవి పెట్టి ఇంకా మినీ వ్లాగ్స్లో అయితే అప్లోడ్ ఫేస్ అనేది రివీల్ చేశాను. అప్పుడు 6 monthsకి ఇంకా ఫేస్ రివీల్ చేయలేదు కాబట్టి నేను అప్లోడ్ చేయదలుచుకోలేదు. తర్వాత అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ఇంకా అలా భానుతో వీడియో ఎడిట్ చేసుకోవడానికి అవ్వక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. మేము వచ్చేసి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అన్నప్రశ్న అయితే చేశాము. మా మావయ్య ఇంకా అక్కడ చేద్దామని చెప్పి మొక్కుకున్నారు. ఇంక సరే అని చెప్పేసి ఇంకా అక్కడైతే చేసాము. ఈ టెంపుల్కి వచ్చేసి మాకు ఒక 30-35 kilometers అయితే ఉంటుంది డిస్టెన్స్ ఈ టెంపుల్. శివరాత్రి అయిపోయిన తర్వాత 4 Saturdays మాత్రం ఇక్కడ బాగా చేస్తారు తిరునాళ్ళు అవి. అప్పుడే జనాలు అయితే బాగా రష్గా ఉంటారు. నార్మల్ డేస్లో అసలు ఎక్కువ మందే ఉండరు. ఆఫ్టర్ మా మ్యారేజ్ కూడా మేము తిరుపతి వెళ్ళే ముందు ఈ టెంపుల్కి అయితే వెళ్ళి ఇక్కడ కూడా దండలు అవి మార్చుకున్న తర్వాత మేము తిరుపతి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి 5 items అయితే పెట్టాము మేము. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బుక్కు, పెన్ అయితే 2 కలిపి ఒక ఐటెం కిందే పెట్టాము. ఇంక సెకండ్ వచ్చేసి క్యాష్ పెట్టాము. థర్డ్ గోల్డ్ పెట్టాము. ఫోర్త్ వచ్చేసి పొంగల్. ఫిఫ్త్ వచ్చేసి పూలు పళ్ళు, ఆడపిల్లకి పూలు పళ్ళు అయితే మంచిదని చెప్పేసి ఇంకా అవి కూడా పెట్టాము. కొంతమంది 9 items పెడతారు. మేము 5 items చాలే అని చెప్పేసి మేము 5 అయితే పెట్టాము. అందులో ఫస్ట్ భాను ఏం పట్టుకుందో మీరు కామెంట్ చేయండి. నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఇంకా ఆఫ్టర్ 10 అయితే, అంటే ఆఫ్టర్ 10 or 10:30 టైం సరిగ్గా గుర్తులేదు, 10 అనుకుంటా. దాని తర్వాత అయితే చేయమన్నారు. ఇంకా 10 తర్వాత ఇంకా అవన్నీ ఇంకా టవలు మాకు ముందు రోజే చెప్పారు పంతులు గారు. మేము ఒకరోజు వెళ్ళి ఇలా టెంపుల్లో కనుక్కొని వస్తే ఏమేమి తెచ్చుకోవాలని చెప్పారు. ఇంకా ఆ లిస్ట్లో ఉన్నవన్నీ తెచ్చుకొని ఇంకా అక్కడైతే అన్నప్రశ్న అయితే మేము అక్కడైతే చేయించాము. ఇంకా టవల్ అవన్నీ చెప్పారు. ఇంకా టవలు, చాప అన్నీ వేసేసి ఇంకా ఫస్ట్ బాగానే ఐటమ్స్ పట్టిన తర్వాత అప్పుడు అన్నప్రశ్న అయితే పెట్టినాము. ఫస్ట్ మేనమామ అయితే పెట్టాలని చెప్పారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి మా అన్నయ్య హనీ అయితే పెట్టారు. మేమైతే హనీ బాటిల్ తీసుకెళ్ళలేదు. ఇంకా అక్కడ టెంపుల్లో పూజారి మాకైతే హనీ అయితే ఇచ్చారు. ఇంకా అది ప్రసాదంలా అనిపించింది. ఇంకా ఫస్ట్ ఉంగరంతో, సాయిబాబా ఉంగరంతో హనీ అయితే పెట్టాడు మా అన్నయ్య. ఇంకా సెకండ్ వచ్చేసి పొంగల్ కొంచెం, అలానే కొంచెం వాటర్ కూడా తాగించారు. ఇంక ఇక్కడ చూసారా భాను ఫస్ట్ టైం కదా, అదే తీయగా ఉన్నట్టుంది, బాగా తినింది. ఇంక సెకండ్ వచ్చేసి నేను మా హస్బెండ్ అయితే పెట్టాము. ఇంకా అత్తయ్య వాళ్ళు, ఇంకా మా బావ, ఇంకా వచ్చిన మిగతా వాళ్ళందరూ ఇంకా అందరూ అయితే పెట్టారు. ఇంకా మేమైతే చేతితోనే పెట్టాము. స్పూన్తో అయితే అంత కన్వీనియంట్గా లేదు ఇంకా భాను పెట్టడానికి. ఇంకా అందుకే అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా హ్యాండ్స్తోనే అయితే, చేతులతోనే అయితే పెట్టారు. ఇక్కడ చూసారా చాలా క్యూట్గా ఉండేది భాను అప్పుడు. అన్నప్రశ్న అయిపోయిన తర్వాత కూడా కొంచెం మేము ఒక 7 monthsకో 8 monthsకో అనుకుంటా కొంచెం రైస్ పెట్టడం స్టార్ట్ చేస్తే బాగానే తినింది స్టార్టింగ్లో. ఎప్పుడైతే ఇంకా మేము పుట్టెంటుకలు తీయించిన తర్వాత నుంచి ఇంకా అసలు బాను కొన్ని డేస్ తినింది, కానీ పుట్టెంటుకలు తీయించిన తర్వాత ఇంకా దాని తర్వాత అసలు ఫుడ్ అనేది తినట్లేదు, అన్నం అనేది తినట్లేదు. అస్సలు అన్నం అంటే పరిగెడుతుంది. ఇంకా చాలా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఇంకా కొంచెం టైం ఉంటే ఇలా భానుకి 6 monthsలో ఇలా పిక్స్ అయితే తీసాము. ఇంక ఈ పిక్స్ అన్నీ మీరు చూసే ఉంటారు. భాను ఏమేమి పట్టుకుందంటే ఫస్ట్ వచ్చేసి బుక్, పెన్ పట్టుకుంది. సెకండ్ క్యాష్ పట్టుకుంది. థర్డ్ పొంగల్ అయితే పట్టుకుంది. ఈ ఫొటోస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ ఫర్ వాచింగ్.